ఒక డిపార్ట్మెంట్ ఏదో ఉంది, వాళ్ళ తర్వాతన మూడవ అతిపెద్దదైనటువంటి ఆస్తి వక్ఫ్ దగ్గరే ఉంది. కానీ అతి పేదరికంలో ఉన్నది ముస్లింలే. వీళ్ళు ముస్లింలకి ఏమైనా చదివిస్తున్నారా? మంచి ఉన్నత స్థితి ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. ఈ విషయాలన్నీ డైవర్ట్ అవ్వాలంటే మతాన్ని రెచ్చగొట్టాలి, మీకేదో అన్యాయం జరిగిపోతుందని మోసం చేయాలి. ఆ మోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. దీని ద్వారా ఇప్పుడు ఐఎన్డిఏలో ఉన్న పార్టీలన్నీ మరొకసారి ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంటుందా మోడీ మీద వ్యతిరేకత చూపించడానికి దీన్ని అడ్డుపెట్టుకొని? ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళందరూ, ఆల్రెడీ దీని మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటుగా ఓవైసీ లాంటి బయట నుంచి ఐఎన్డిఏకి పార్ట్నర్, ఇప్పుడు వీళ్ళు కూడా కలుస్తారు. బీఆర్ఎస్ కూడా కలిసింది. అంటే ఇప్పుడు తృతీయ పక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుస్తున్నారు. లైక్ ఇప్పుడు వైసీపీ దీంట్లో వ్యతిరేకంగా ఓటేసింది కదా, వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కలుస్తున్నారు ఇప్పుడు ఐఎన్డిఏ మద్దతుగా. అది నడుస్తుంది తాజాగా. ఒక రకంగా చంద్రబాబు మీద, అంటే చంద్రబాబుని ఆయన రాజకీయ జీవితాన్ని చేసిన విమర్శగా చూడాలా రాజీవ్ సర్దేశాయ్? అంటే లౌకికవాదం అనేది బీజేపీతో ఉన్నప్పుడు ఒక రకంగా, బీజేపీతో లేనప్పుడు ఒక రకంగా ఆయనది ఉంటుంది అనేది. అంటే ఓన్లీ మనం ఈ వక్ఫ్ బిల్ విషయంలోనే దీన్ని పరిగణలో తీసుకోవాలా? సాధారణంగా నిజంగా ఆయన రాజకీయ లేదంటే ఆయన సిద్ధాంతం అదా? ఆయన అన్న మాటలో తప్పేం లేదు. బాబు గారు ఏ కూటమితో ఉంటే ఆ కూటమికి అనుగుణంగానే ఉంటారు. కిందసారి కాంగ్రెస్ పార్టీలో